వెల్కమ్ బ్యాక్ టు డాబో రెడ్ పేస్ట్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. SMS చేశారా? శరణ్య మోహన, ఝాన్సీయా, సత్యకృష్ణన. ఓకే, గుడ్, ఆల్ ద బెస్ట్. సినిమా బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటూ సెకండ్ రౌండ్లోకి వెళ్దాం. ఈ సెకండ్ రౌండ్ ఏంటంటే ఒళ్ళంతా థ్రిల్లింత. ఇక్కడికి వస్తాడు వంశీ ఫస్ట్. ఆ కలర్ పేపర్స్ గాల్లోకి ఎగురుతాయి, వాటిని పట్టుకోవాలి. సో ఇందులో ₹1,00,000 పట్టుకోవచ్చు. సో ఈ కలర్ పేపర్స్ ఏంటంటే గ్రీన్ అంటే 100, రెడ్ అంటే 500, ఎల్లో అంటే 1000 రూపీస్. సో జేబులో పెట్టుకోవడాలు, దుప్పటాల్లో చుట్టుకోవడాలు అలాంటివి ఏం లేవు. నోట్లో కుక్కుకోవడాలు అవే లేవు. చేత్తోనే గాల్లోనే పట్టుకోవాలి. సో మీరు ఎంత పట్టుకుంటే మీకంతా, పట్టుకోకపోతే మాకే అంత. సో విల్ స్టార్ట్ విత్ వంశీ. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2, ఒళ్ళంతా థ్రిల్లింత. నీ ఫేవరెట్ కలర్? గ్రీన్, రెడ్, ఎల్లో. నువ్వు బ్లాక్ అండ్ వైట్ అని చెప్తలేవు. గ్రీన్, రెడ్, ఎల్లో. గ్రీన్. గ్రీన్. సో గ్రీన్ అంటే నువ్వు 100 పట్టుకోవాలి ఇప్పుడు. ఓకే, లెట్స్ ట్రై. సో ఆల్ ది బెస్ట్. వచ్చే 7 ఎల్లో వంశీ. 7 ఎల్లో పట్టుకున్నావు అంటే 7,000. 9 రెడ్ పట్టుకున్నావు అంటే 4,500. నువ్వు చెప్పినట్టు గ్రీన్ ఎక్కువ పట్టుకున్నావు, గ్రీన్ ఇష్టం కాబట్టి. 18 గ్రీన్ అంటే అది 1800. సో టోటల్గా 13,300 పట్టుకున్నావు. బట్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఎంజాయ్ ఇట్? బాగా. సౌండ్ కొంచెం మొదట్లో కంగారు అయింది కానీ ఇట్స్ గుడ్. ఇట్స్ గుడ్. మాకు ఇట్స్ గుడ్, ఎందుకంటే 86,700 మాకు వచ్చేస్తుంది. సో 86,700 మాకు వచ్చిన తర్వాత వంశీ నీ అకౌంట్లో 4,13,400. సో మల్లిగా రెడీ? ఇప్పుడు మీరే రావాలి. అతనేమో 13,000 పట్టుకున్నాడు, మీరు ఇంకా ఎక్కువ పట్టుకోవాలని కోరుకుంటూ. సరే, మీరు దగ్గర చెప్పారు కదా, కళ్యాణ్ రామ్కి మీకు ఎన్నేళ్ల పరిచయం? 7 years. ఫస్ట్ సినిమా అభిమన్యు కూడా కళ్యాణే, ఆయనతోనే. సో ఇది రెండో సినిమా. మూడో సినిమా కూడా కళ్యాణ్తోనేనా? 2 ఆల్రెడీ నేను మధ్యలో ఒకటి చేశాను. ఓకే, ఇది నా థర్డ్ ఫిల్మ్. సో నెక్స్ట్ ఫిల్మ్ కళ్యాణేనా, ఇంకా కొత్త హీరోనా? ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో. ఎన్టీఆర్ ఆర్ట్స్. అమ్మో, ఓకే. సో మీకు చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఇవ్వమా? మీరు మంచిగా రండి, చెప్తాను. మీరు రండి, చెప్తాను. సో నెక్స్ట్ సినిమా మీరు ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ అధినేత ఎవరు? మధ్యలో ఝాన్సీ గారు ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు అలా తిరగండి, తిరగండి, ఇంకా తిరగండి, ఇంకా తిరగండి. మీరు డోర్స్ ఓపెన్ అనండి. ఓపెన్ ద డోర్స్, ఓపెన్ ద డోర్స్. జయ జయ రామ్, జయ జయ రామ్, జయ జయ రామ్, జయ జయ రామ్, జగదభిరామ్ తారక రామ్. నీ దీవెనలు అభయాలే చలువల పందిళ్ళు, నీ కనుసన్నలు కలకాలం మేముంటే చాలు. ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం. అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం. రమయ్య నీవే. అభిమన్యు ఓకే, మధ్యలో రెండో సినిమా చేశారట, మూడో సినిమా నీతో చేశారట. నెక్స్ట్ సినిమా ఏంటంటే కన్ఫర్మ్డ్ గా ఎన్టీఆర్ ఆర్ట్స్ అంటున్నాడు. ఇదంతా ఒక ఫ్యామిలీ లాగా మీరున్నారండి. అదే నెక్స్ట్ సినిమా ఇప్పుడే చెప్పేస్తున్నాను, మిస్ అవ్వకూడదు ఈసారి. మీ ఇద్దరు ఆల్రెడీ మంచి సినిమా చేసాం, విజయదశమి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రౌండ్ చాలా బాగా జరిగింది. గ్రేట్ ఏంటంటే అన్ని మన ఫ్యామిలీ సినిమాలే. రాముడు భీముడు, ఇక్కడేమో నారీ నారీ నడువు మురారి ఈయన, ఆవిడేమో హరే రామ్, అండ్ అలాగే అక్కడ స్టూడెంట్ నెంబర్ 1. సో ఫస్ట్ రౌండ్ అదరగొట్టారు. సెకండ్ రౌండ్ వంశీ గారు ఇప్పుడే 13,300 పట్టుకున్నారు. ఇప్పుడు ఆయనకి నీ సపోర్ట్ వచ్చింది కాబట్టి ఎలా పట్టుకుంటారో తెలియదు. సో ఇప్పుడు ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్తే. ఆల్ ది బెస్ట్. వాచ్ చేస్తున్నా. గ్రేట్. నాతో ఈరోజు నేను ఆయనతోనే.
గ్రీన్ ఎన్ని 17 గ్రీన్ అంటే 1700, 8 రెడ్ 4000 అండ్ 9 ఎల్లో 9000. సో వంశీ తను రావడం వల్ల అమౌంట్ పెరిగింది ఇక్కడ వాళ్ళిద్దరు హ్యాండ్స్ కలిసిన తర్వాత. సో 14,700 పట్టుకున్నాడు ఆయన. సో 85,300 విద్య తీసుకో. సో 85,300 మాకు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మీ అకౌంట్ లో మల్లికార్జున్ గారు 4,14,700. వెల్ డన్. సో ఫస్ట్ నీకు కూడా మళ్ళీ కంగ్రాట్స్ ఫర్ కత్తి. థ్యాంక్ యూ. సో హౌ ఆర్ యూ ఎంజాయింగ్ ఇట్? ఎలా ఉంది రెస్పాన్స్? చాలా చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అంటే ఫస్ట్ టైం ఒక సిస్టర్ సెంటిమెంట్ మూవీ చేశాను. అండ్ అంటే జనరల్ గా ఆర్టిస్ట్ కి మీకు తెలిసిందే, యూ హ్యావ్ టు డూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ వన్ సింగిల్ మూవీ. అలాంటి ఎమోషన్స్ చేసి ఎవరి దగ్గర బాబు బాగా చేయలేదు అనుకోకుండా బాగా చేశాడు, చాలా బాగుంది అనిపించుకునేది. ఇట్స్ లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఇది అన్నిటికంటే బేసిక్ గా ఈ సినిమాలో ఒక డాన్స్ చాలా బాగుందని అందరూ లైక్ అమ్మో చాలా టఫ్ స్టెప్ అది. ఎలా చేసావు బాబు అది? అది ఏదో అలా వచ్చింది అంతే. అలా అంటే అది మీ వంశంలో ఉందిలే. లేదు మా దానికంటే అదిగో ఆయన ఉన్నాడు కదా చూడండి, అక్కడ కింద చూస్తున్నాడు ఆయన. ఆయన టార్చర్ మూలంగా. ఎవరు అది మాస్టర్? ఎవరు ఆ సాంగ్ కి? ప్రేమ్ రక్షిత్. ఓ సూపర్. ఈయనే టార్చర్ పెట్టి ఎట్టి పరిస్థితులు మీరు ఆ సాంగ్ చెయ్యాలి, సమస్య లేదు ఆయన అంటుండేవాడు. నేను నందమూరి వీరాభిమాన్ని, నందమూరి అభిమానులందరూ అలాంటి సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ మీ దగ్గర. అంటే ఫ్యామిలీ అందరూ చేశారండి, తారక్ చేశాడు, బాబాయ్ చేశారు, అందరూ చేశారు. నేను ఇప్పుడు ఇలాంటి మాస్ సాంగ్ చేయలేదు ఇప్పుడు దాకా. చెయ్యాలని పట్టుబడి చేయించాడు. సో థ్యాంక్స్ లాట్ మళ్ళీ ఫర్ దట్. ఓకే. చాలా టఫ్ స్టెప్ అది నిజంగా. 1 వీక్ అసలు నేను నడలేకపోయాను. అంతే కదా? 1 వీక్ నిజంగా నడలేకపోయాను. అసలు లిటర్ కుంటూ ఇదంతా వాచిపోయి సడెంత వాచిపోయింది. బ్లడ్ క్లాట్ అయిపోయింది నాకు ఆ స్టెప్ చేసి. ప్లస్ తమాషా ఏంటంటే మామూలుగా చేయడం వేరు, ఆ టైమింగ్ లో ఆ మ్యూజిక్ కి రిథమెటిక్ గా చేయడం. నంబర్ ఆఫ్ టేక్స్. సో గుడ్. సో వన్స్ అగైన్ కంగ్రాట్స్. థ్యాంక్స్ లాట్. అట్ ద సేమ్ టైం వెరీ లక్కీ హ్యాండ్. తనతోనే మొదలెట్టాం మేము. వావ్. సో తొందరలో మేము 100 ఎపిసోడ్లు ఫినిష్ అయిపోతున్నాం. అండ్ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే మా షోకి నంది అవార్డు బెస్ట్ షోగా, గేమ్ షోగా కూడా అవార్డు వచ్చింది. నాకు ఏదో ఒక బట్ ద షో గాట్ ఇట్ అండ్ యూ స్టార్టెడ్ ఇట్. ఇందాకే ఝాన్సీ గారితో చెప్తున్నాను, కళ్యాణ్ బొమ్మాలి క్రాస్ చేస్తాడు. ఇప్పుడు కళ్యాణ్ రాలేదు కాబట్టి మీకు ఛాన్స్ ఉంది అని. మా టీమ్ లో మీరు ప్లీజ్ బొమ్మాలి టైం మా నాతో ఆయన ఆడరండి బాబు, డబ్బులు రావు, ఇక్కడికి వస్తే డబ్బులు వస్తాయి. కత్తి కలెక్షన్స్ బాగున్నాయి, ఈ కలెక్షన్ బాగానే ఉంది. ఓకే వన్స్ అగైన్. సో ఇప్పుడు సత్య గారు. సో సత్య గారు ఒళ్ళంతా థ్రిల్ అనండి. ఒళ్ళంతా థ్రిల్ అంతా. వెల్కమ్. ఓకే 19 గ్రీన్ సత్య గారు అంటే 1900, 10 రెడ్, 5,000 అండ్ 6 yellow, 6,000 అండ్ మల్లి గారి కంటే తక్కువ, వంశీ కన్నా కూడా తక్కువే, 12,900. సో 87,100. 87,100 మాకు వచ్చిన తర్వాత మీ అకౌంట్ లో 4,12,900. అన్ని చాలా దగ్గరగా ఉన్నాయి. సో ఇప్పుడు మీరిద్దరు, కానీ ఇద్దరు వెళ్ళడం కష్టం, ఎవరో ఒకరే వెళ్ళాలి. అది ఎవరు అన్నది మీరు డిసైడ్ చేస్తారా, మేము డిసైడ్ చేయాలి? నేను ఆల్రెడీ ఒకసారి ఆడేశాను. రాఘవ్ షుడ్ హ్యావ్ ద ఎక్స్పీరియన్స్. రాఘవ్ నీ సైజ్ కి సరిపోదురా బొమ్మని ప్లీజ్. ఝాన్సీ గారు ఇంకోటి ఏం తెలుసా, ఇంకోటి ఇంట్రెస్టింగ్ బయోడేటా చూశాను. ఇన్స్పిరేషన్ ఎవరు అంటే రాఘవ్కి ఝాన్సీ, రోల్ మోడల్ ఎవరు అంటే ఝాన్సీ. మీరు సినిమాలు చూడడం ఝాన్సీ సినిమాలే చూస్తాను, ఇంకో సినిమాలు చూడండి.